నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఎక్కడో కాదు, మన విజయవాడకి దగ్గరలో ఉన్న పెదపులిపాక అనే గ్రామం దగ్గర. పెదపులిపాక అనేది మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కింద వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది విజయవాడ నుంచి అవనగడ్డకి వెళ్ళే కరకట్ట రోడ్డు అండి. ఇది 100 అడుగుల కరకట్ట రోడ్డు. ఇది ఈ రోడ్డు మీరు ఇది చూస్తున్నారు చూడండి. ఈ రోడ్ నుంచి మీకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది, అది మనకి పెదపులిపాక గ్రామానికి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్ అండి. మనకి ఇది బెంచ్ సర్కిల్ నుంచి 4.5 కిలోమీటర్లు వస్తుందండి ప్రాపర్టీకి. అలాగే యనమలకుదురు కొండ నుంచి 3.5 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు నేను నుంచున్న రోడ్డు వచ్చేసి 30 అడుగుల రోడ్డు అండి. ఇది డైరెక్ట్ గా మనకి ఈ అవనగడ్డ కరకట్ట రోడ్డు యాక్సెస్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ 30 అడుగుల రోడ్డు. మన ఈ రోడ్డు నుంచి అక్కడ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి. ఆ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్న రోడ్లోనే మనకి ప్రాపర్టీ ఉందండి. అన్ని వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. అక్కడికి వెళ్ళి ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, రండి. నేను చెప్పాను కదండి, మనకి ఆ అవనగడ్డ కరకట్ట ఏదైతే ఉందో, విజయవాడ అవనగడ్డ కరకట్ట రోడ్డు బస్ రూటు, అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా 100 మీటర్స్ లో మనం ఉన్నామండి. ఈ కనిపిస్తున్నది ఇది 30 అడుగుల రోడ్డు అండి. ఇది 30 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు అలాగే మనకి ఈ హౌసెస్ అన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి. ఈ రోడ్డు కంటిన్యూగా ఉంటుంది. మనకు వచ్చిన ప్రాపర్టీ చూస్తే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఈ హౌస్ ఏదైతే ఉందో ఆ హౌస్ కానుకొని మనకి ప్లాట్స్ వచ్చాయండి. ఆ ప్లాట్స్ యొక్క వివరాలు, ఆ డైమెన్షన్స్ గురించి అక్కడికి వెళ్ళి మీకు వివరిస్తాను. దానికంటే ముందు మీరు చుట్టూ ఒకసారి సరౌండింగ్ చూడండి. మనకి మన ప్రాపర్టీ దాటిన తర్వాత కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. ఆ రోడ్డు కూడా ఉంది చూడండి, ఆటో వెళ్తుంది. సో మనకి బస్ రూట్ కి, బస్ స్టాప్ కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి. ఇప్పుడు నేను ప్రాపర్టీ దగ్గరకు వచ్చానండి. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లాటు రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్ పక్కనే ఆనుకొని ఉన్న ప్లాట్ ఇది. మొత్తం 15 సెంట్లు అండి. మొత్తం 15 సెంట్లు ప్రాపర్టీ ఇది. దీని హద్దులు వస్తే ఇక్కడ చూడండి, ఈ కాంపౌండ్ వాల్ దగ్గర ఒక హద్దు వస్తుంది. అలాగే మనకి ఈ హౌస్ బ్యాక్ సైడ్ వాల్ ఉంటుంది, అక్కడ ఒక హద్దు వస్తుందండి. ఇక్కడ హద్దు వస్తుందండి. అలాగే నాకు తిన్నగా అక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, బీజ్ కలర్ లో బిల్డింగ్. మన 30 అడుగుల రోడ్డు చివరిలో ఉన్న బీజ్ కలర్ బిల్డింగ్ ఉంది చూడండి. ఆ బిల్డింగ్ ఆపోజిట్ లో ఒక పిల్లర్ వస్తుందండి, అక్కడ హద్దు. అలాగే ఆ బిల్డింగ్ గోడ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ గోడ ఒక హద్దు. మొత్తం ఈ 4 హద్దుల మధ్య ఉన్న